ధన్యవాదాలు. పొద్దున్నే వచ్చి లేపినట్టు అందరినీ. ఆయన ఎక్కడ కూడా ఆగకుండా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఎందుకంటే అన్నలందరూ మా అమ్మలకి జాగిచ్చి ముందుకు రప్పించింది కాబట్టి. అవునా లేదా? ఇట్లనే ముందు నిల్చోవాలమ్మా మీరందరూ కూడా. ఎప్పుడు నేను వచ్చినా ముందు మీరే కనిపించాలి, సరేనా? మరి పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో గున్ముఖ గ్రామ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున కూడా నన్ను ఆశీర్వదించడం జరిగింది. దానికోసమని ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మీ ముందుకు వచ్చామంటే మా వంశంల కోసం మళ్ళీ ముందుకు వస్తున్నాం. మళ్ళీ ఏ విధంగా అయితే నన్ను ఆశీర్వదించిండ్రో మా వంశంలో కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి పార్లమెంట్కి మళ్ళీ పంపిస్తారని ఆశిస్తూ కోరుతూ మీ అందరినీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా వంశం నేను ఎప్పుడైనా మాట్లాడతాను కాబట్టి మా వంశాన్ని మాట్లాడవలసిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరి గారికి మీ ముందుకు మీ బిడ్డగా చిట్టెం వెంకటేశ్వర రెడ్డి గారి బిడ్డగా, కుంభం శివకుమార్ రెడ్డి గారి బిడ్డగా ఇవాళ మీ అందరూ ఆశీర్వదించి మీ అందరూ కష్టపడి శాసనసభ్యురాలిగా గెలిపించుకున్నటువంటి చిట్టెం పర్ణికారెడ్డి గారికి, నారాయణపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి గారికి, ఈ గ్రామానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మిత్రుడు రవి గారికి, అయ్యప్ప రెడ్డి గారికి, శేఖర్ రెడ్డి గారికి, నారాయణ రెడ్డి గారికి, క్రాంతి గారికి, నరసింహ గారికి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ప్రసన్న గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా గురుముఖ్ల గ్రామ ప్రజలకు, మహిళా తల్లులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ కూడా మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఎంతో కష్టపడి చిట్టెం పర్ణికారెడ్డి గారిని శాసనసభ్యురాలిగా ఎన్నుకోవడం జరిగింది. మీరు ఎంతో ఆశతోటి, ఎంతో నమ్మకంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి పర్ణికమ్మను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే చాలా తక్కువ సమయంలో ఎవరు కూడా డిసిసి ఉపాధ్యక్షులు శివకుమార్ అన్నని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అత్యంత తక్కువ సమయంలో అందరికన్నా ఎక్కువ మంచి పేరు తెచ్చుకున్నటువంటి శాసనసభ్యురాలుగా ఉన్నందుకు మీరందరూ కూడా నిజంగా గర్వపడాలనే విషయాన్ని తెలియజేస్తూ, మీరు ఇంత పొద్దున పాలమూరు న్యాయయాత్ర పేరుతో గత 10 సంవత్సరాలు మన నారాయణపేట జిల్లా, నారాయణపేట నియోజకవర్గమే కాదు మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మొత్తం కూడా గత పాలకుల నిర్లక్ష్యానికి గురైందనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు పర్ణికారెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి అభిమాన నాయకుడు శివకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మనందరి ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అండతో మన ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ మన ప్రాంతానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యాత్ర ప్రారంభించిన సందర్భంగా ఇవాళ నారాయణపేట నియోజకవర్గంలో ఈ యాత్ర ప్రారంభిస్తుంటే మీరందరూ కూడా ఇంత పొద్దునొచ్చి మాకు స్వాగతం పలికి మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,
ఏ విధంగా అయితే మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో చెయ్యి గుర్తుకి కాంగ్రెస్ పార్టీ కోటేసి శివకుమార్ రెడ్డి గారి నాయకత్వంలో పర్ణికమ్మని ఎమ్మెల్యేగా చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చేసుకున్నామో అదే విధంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో రానున్న ఎంపీ ఎలక్షన్లలో కూడా మీరందరూ కూడా చెయ్యి గుర్తు కోటేసి ఇక్కడ ఎంపీని గెలిపించుకోవడం ద్వారా ఇందిరమ్మ మనవడు రాజీవ్ గాంధీ కొడుకు సోనియమ్మ కొడుకు అయినటువంటి రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసుకోవడానికి మనందరం కూడా కృషి చేద్దామనే మాట తెలియజేస్తూ మీరందరూ కూడా ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి చెయ్యి గుర్తుకి ఓటేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఇంత పొద్దున మీరందరూ వచ్చి పర్ణికమ్మని మళ్ళీ ఒకసారి ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీకి మేమందరం కూడా అండగా ఉంటామని చాటి చెప్పినందుకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మళ్ళీ ఒకసారి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలానే నారాయణపేటకి విచ్చేసినటువంటి ఇతర నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా చాలా మంది రావడం జరిగింది. మక్తల్ పట్టణాధ్యక్షుడు రవికుమార్ గారు ఉన్నారు, అలానే మాగనూరు మండల అధ్యక్షులు ఆనంద్ గౌడ్ గారు ఉన్నారు, ఇతర నాయకులు కూడా చాలా మంది రావడం జరిగింది. వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి అభిమాన నాయకుడు శివకుమార్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజల సమస్యలు తీర్చడం కోసమే పాటుపడేటువంటి వ్యక్తిగా నేను అన్ని మాట్లాడినా గానీ ఈ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలకు కావాల్సినటువంటి అభివృద్ధి పనుల గురించి మాట్లాడలేదని గమనించి వచ్చి అందరు కూడా చెప్పండి, ఈ గ్రామానికి ఉన్నటువంటి చెరువు ఇక్కడ ఉన్నటువంటి చెరువు నింపి ఈ చెరువు నింపడం ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు కూడా నీళ్లు అందించే ప్రయత్నం జరుగుతున్నది. దానికి సంబంధించినటువంటి ఎస్టిమేట్లు అన్ని కూడా పర్ణికమ్మ గారు ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులకు అలానే ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది. మీ సమస్యలన్నీ కూడా తీరుతాయి, అన్ని కూడా అధికారికంగా అధికారుల దగ్గర ప్రపోజల్స్ ఉన్నాయి. తొందరలోనే అవన్నిటి కూడా నల్ల చెరువు అయ్యప్ప రెడ్డి అనే చెప్తున్నాడు, నల్ల చెరువు అని ధన్వాడ చెరువు నుంచి నల్ల చెరువుకి సో ఆ ప్రతిపాదనలు అన్ని కూడా సంబంధించిన అధికారుల దగ్గర ఉన్నాయి. తొందరలోనే మంజూరులు అందుతాయి. మంజూరు రాగానే పర్ణికమ్మ మంత్రి దగ్గర పోయి కూర్చొని నిధులు మంజూరు చేయించి పనులు కూడా తొందరగానే ప్రారంభిస్తామని మీకు అందరు కూడా హామీ ఇస్తున్నాం. జై కాంగ్రెస్.